లేదా గతంలో ఏమన్నావు? తుర్కోళ్ళ దగ్గర పూలు కొనొద్దు పండ్లు కొనొద్దు అని అన్నవా అనలేదా రాజాసింగ్? మరి ఇలా మార్వాడోళ్ళ దగ్గర సొమ్ము కొనొద్దు అని తెలంగాణలో అంటే తప్ప? నువ్వన్న ముచ్చటే కదా. అంటే నువ్వు ఒక కులాన్ని ఒక మతాన్ని అంటే నడిచిపోతుంది, కానీ తెలంగాణోడు మాత్రం తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో ఇక్కడ ఉన్న సంపదలను సృష్టించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణలో బతుకుదామంటే మార్వాడోడు వచ్చి బట్టల షాప్ పెట్టి ఇతర 200 రూపాయలు దొరికితే ఆయన దగ్గర 160 రూపాయలు 180 రూపాయలకే దొరుకుతుంది. జనాలు ఏమనుకుంటారంటే 200 160కే దొరికిందంటే ఇది ఆయమది అనుకుంటారు. కానీ ఆ 120 కాదు, దానికి 110 ఉంటుందో 120 ఉంటుందో. ఆడ 7 తీసుకొస్తారో 2 నెంబర్ దందా తీసుకొచ్చి ఆడ పెడతాడు. కథం పాయన ఈయన వ్యాపారం పలానాటే కలిసిపోయి ఆయన వ్యాపారమే లేచిపోయి ఆయన దగ్గర పైలు ఎక్కువ. ఆ పైలు తీసుకొచ్చి మీ పార్టీలోకి చందాలు లెక్కిస్తే ఆ పాలు మంచి వాళ్ళు అయినారు. పక్క రాష్ట్రం పోయి తెలంగాణ వాళ్ళు పక్క రాష్ట్రం పోయి బతకాలంటే, పక్క రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఈ హిందీ ఇది మహారాష్ట్ర అయినా కానీ, గుజరాత్ అయినా కానీ, అస్సాం అయినా కానీ, బీహార్ అయినా కానీ, ఛత్తీస్గఢ్ అయినా కానీ కొన్ని రాష్ట్రాలలో పోయి బతకాలంటే ఒక్కొక్కరికి ఆడ బద్దలు 16 చేస్తారు.